ఉమ్మడి మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే ఇచ్చారు. ఎమ్మెల్యేల మద్దతుదారులే సర్పంచ్లైతే అభివృద్ధికి బాటలు పడతాయని పల్లె ఓటర్లు గట్టిగా నమ్మారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో దాదాపు టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకుంది. సంగారెడ్డి, కంది మండలాల్లో హస్తం హవా కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులే పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 258 పంచాయతీలకు 23 చోట్ల సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవమైన వాటితో కలిపి జిల్లాలో టీఆర్ఎస్ మద్దతుదారులే 170 స్థానాలను దక్కించుకున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన 69 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి, కంది మండలాల్లో హస్తం హవా కనిపించింది. ఈ 2 మండలాల్లో మొత్తం 33 పంచాయతీలుండగా 17 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఉత్సాహాన్ని చూపారు ఓటర్లు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగిన 12 మండలాల్లో 88.93% పోలింగ్ నమోదైంది. 5 మండలాల్లో 90% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సదాశివపేటలో 93.64% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల వారీగా చూస్తే కంది మండలం చేర్యాలలో 99.88% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ మరోసారి దూకుడు కొనసాగించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా పలు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్, పెద్ద శంకరంపేట, పాపన్నపేట, హవేలి, ఘన్పూర్ మండలాల్లోని 154 పంచాయతీల్లో 32 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 122 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సత్తా చాటారు. ఏకగ్రీవాలతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 112 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 29, స్వతంత్రులు 11 స్థానాల్లో గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలోనూ టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ మద్దతుదారులే అధిక స్థానాల్లో విజయం సాధించారు. 186 పంచాయతీలకు 21 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవంతో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 160 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థులు చెరో 3 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 2 చోట్ల గెలవగా 18 స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు.